మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితిన్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరుత్సాహపరిచినా ఆసిఫ్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక 6, 9 ఫోర్లతో సెంచరీతో కథం తొక్కాడు. ఆల్రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్ వద్ద 4 కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. 8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ నిలిచాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఒక వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేసిన కాసేపటికే వెనుకు తిరిగాడు. నితీష్తో కలిసి 8వ వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. నాథన్ లియాన్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్గా అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం సిరాజ్ నితీష్ క్రీజులో ఉన్నాడు. 9 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మరో 116 రన్స్ చేయాల్సి ఉంది.